వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అనవసరంగా తప్పు చేశా, బాబాయ్ సుబ్బారెడ్డి పశ్చాత్తాపం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే సుబ్బారెడ్డి నిజంగానే పశ్చాత్తాపడుతున్నారా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. పదే 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 సుబ్బారెడ్డి మీడియా ముందు ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన పూర్తి స్థాయిలో స్వరం తగ్గించి మాట్లాడుతున్న తీరు కానీ, తప్పు జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది తిరుమల లడ్డూలో అనేది ఆయన ఒప్పుకుంటున్న విధానం గానీ, ఆ పార్టీని కూడా నిజంగానే డిఫెన్స్‌లో పడేస్తా ఉంది. జగన్‌మోహన్ రెడ్డి ఈ ఈ కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ డైలమా ఒకవైపు ఆయనేమో నెయ్యి కల్తీ నెయ్యి లేదు, ఏమీ లేదు, సిట్ దర్యాప్తు చేసింది, సిట్ క్లారిటీగా ఇచ్చింది అని ఎంత దూరమైనా వెళ్తాం ఈ విషయం మీద అని సవాల్ మీద సవాల్ చేస్తా తొడగొడతా ఉన్నారు. మరొక వైపు ఆ రోజు జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ప్లాన్ చేశారు సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా. అలాంటి టీటీడీ బోర్డ్ చైర్మన్ సుబ్బారెడ్డి ఆయన పైగా జగన్‌మోహన్ రెడ్డికి సొంత బాబాయి అంటే తన సొంత పిన్నిని పెళ్లి చేసుకున్న వ్యక్తి. సొంత రిలేషన్ ఉంది ఫ్యామిలీకి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు జగన్‌మోహన్ రెడ్డితోనే నడిచారు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి. అంతకుముందు రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు సుబ్బారెడ్డి. అలాంటి సుబ్బారెడ్డిని ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి ఆయన వ్యతిరేకిస్తున్నాడు. జగన్‌మోహన్ రెడ్డిని నిట్ట నిలువుగా వ్యతిరేకిస్తా మాట్లాడుతా ఉన్నారు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి మాటలు విన్న వాళ్ళకి ఎవరికైనా ఆయన మాటల్లో, ఆయన చేతల్లో ఈరోజు పశ్చాత్తాపం కనిపిస్తా ఉంది. నిజంగా ఈ ఆయన నిజమైన ట్రూ పొలిటీషియన్‌గా అన్న జగన్‌మోహన్ రెడ్డి ఉండిచ్చుంటే, ఈరోజు ఇంత అపప్రద ఆయన మీద పడేది కాదేమో. అయితే సుబ్బారెడ్డి ఏమి చిన్న పిల్లోడు కాదు. ఇంత జరుగుతుంటే చూస్తా ఉండి, బోలేబాబా డైరీని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి, అప్పన్నని పెట్టి అంతా మాయ చేయడానికి. అయితే ఇక్కడ అంటే చేసిన పాపం చెప్పుకుంటే పోతుందనుకుంటున్నారా? లేకపోతే ఈ రోజున ఎక్కడో పశ్చాత్తాపం ఆయన్ని ఈ రోజున జనం ముందుకొచ్చో, లేకపోతే మీడియా ముందుకొచ్చో మొత్తం జరిగిన విషయాలను బయట పెట్టేలాగా చేస్తుందో గానీ, సుబ్బారెడ్డి మాట్లాడుతున్న మాటలు నిజంగా ఈ రోజున వైఎస్ఆర్‌సీపీలోని చాలా సీరియస్‌గా చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. నెక్స్ట్ వివేకానంద లాగే మీకు గూడా అలాంటి పరిస్థితే వస్తుందని చెప్పి పాపం సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నారు. నిజానికి సుబ్బారెడ్డి అంత వైలెంట్ పర్సన్ అయితే కాదు. ఎప్పుడు గూడా ఆయన నోట్లోంచి పరుష పదజాలం వచ్చిన సందర్భం గూడా మనం ఎప్పుడు చూడం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు ఆ ఫ్యామిలీకి బంధువైనా ఎక్కడ ఆయన కాంగ్రెస్ తరపున కంటెస్ట్ చేయడం గానీ, లేకపోతే వైఎస్‌ని అడిగి రాజకీయాల్లోకి రావడం గానీ, ఎక్కడ తీసుకోలే ఆయన. వైఎస్‌కి ఒక తోడల్లుడుగా మాత్రమే జనాలకు తెలుసు సుబ్బారెడ్డి. ఆయన ప్రకాశం జిల్లాని రిప్రజెంట్ చేస్తా వచ్చినప్పటికి కూడా. అలాంటి సుబ్బారెడ్డి వన్స్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డితోనే ఆయన అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆ రోజు పాపం ఈయన జగన్‌మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే కేసులో పూర్తిగా ఇరుక్కొని పోయి, ఆ రోజు షర్మిల పాదయాత్రలో వెనకుండి నడిపించారు సుబ్బారెడ్డి. అటు పార్టీని గాని, షర్మిల పాదయాత్రను గాని. మనం చూసాం. ఎప్పుడైనా సుబ్బారెడ్డి మైక్ ముందు మాట్లాడిన మాటలు గాని, ఎక్కడైనా సరే ఆయన మాట్లాడిన విధానం మనం చూస్తే, ఎక్కడ గూడా ఆయన ఒక పరుష పదజాలం వాడినట్టు గూడా మనకు కనిపించదు. చాలా హుందాగా ఉంటారు. వైఎస్ఆర్‌సీపీలో ఉండే అతి తక్కువ మంది హుందా ఉన్న వ్యక్తుల్లో వైవి సుబ్బారెడ్డి ఒకరు. అలాంటి సుబ్బారెడ్డి 2014లో జగన్‌మోహన్ రెడ్డి చెప్పారని చెప్పి, ఆ రోజు ఒంగోలు టికెట్ మీద పోటీ చేసి ఫస్ట్ టైమ్ ఎంపీగా గెలిచారు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళతో రాజకీయ పరంగా వస్తున్న వైవిధ్యాలో, లేకపోతే కొంత ఆధిపత్య పోరో తప్ప, సుబ్బారెడ్డి అంత స్థాయిలో ఒక వెండెట్టా పాలిటిక్స్ చేసి సో, ఆ తరపున రారా తొడగొడదామన్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఆయనకి. అలాంటి సుబ్బారెడ్డిని కాదని జగన్‌మోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిని తీసుకొచ్చారు 2019 ఎన్నికల నాటి. అప్పటికి ఎప్పుడూ పరుషపదజాలం మాట్లాడిన సుబ్బారెడ్డి ఆ రోజు మాట్లాడారు కూడా. ఆ పార్టీలో వైఎస్ఆర్‌సీపీలో మగాళ్ళు లేక మీరు బయట నుంచి తీసుకొస్తున్నారా అని చెప్పి చాలా సీరియస్‌గా జగన్‌మోహన్ రెడ్డిని క్వెషన్ చేశారు. అంత క్వెషన్ చేసిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డి ఎలా బేర్ చేస్తారు సుబ్బారెడ్డిని? అందుకే సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆ రోజు మాగుంటని బలవంతంగా తీసుకొచ్చి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు మాగుంటను తీసుకొచ్చింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది చాలా మందికి తెలిసిన విషయమే. సో, అయితే కేవలం ఆ రోజు మాగుంట కారణంగా సుబ్బారెడ్డికి టికెట్ దక్కలేదు. నాకొద్దు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని సుబ్బారెడ్డి మొత్తుకున్నా, జగన్‌మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే రాజ్యసభ అనుకున్నారు గానీ, ఆయనకి అధికారం రావడంతోనే టీటీడీ బోర్డ్ చైర్మన్ ఏశారు. టీటీడీ బోర్డ్ చైర్మన్ అయిన దగ్గర నుంచి నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకిష్టం లేదు టీటీడీ బోర్డ్ చైర్మన్ కావడం. ఆయన సన్నిహితులు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆయన నిజంగానే హిందువే. కరడుగట్టిన హిందువే, భక్తుడే. ఎన్నో సార్లు అయ్యప్ప మాల గూడా వేసుకున్నారు. సో, అయితే వాళ్ళ భార్య క్రిస్టియన్. జగన్‌మోహన్ రెడ్డి పిన్ని. స్వయంగా విజయమ్మతో కలిసి ఆమె చర్చిలకి, ప్రేయర్‌లకి వెళ్తా ఉంటారు. అందుకే పాపం ఆ ఎఫెక్ట్ అంతా కూడా సుబ్బారెడ్డి మీద పడింది. నాస్తికుడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ కూడా ఆయన క్వెషన్ చేశారు. చాలామంది జగన్‌మోహన్ రెడ్డిని కూడా. 4 ఏళ్ళు రెట్టింపు చేశారు జగన్‌మోహన్ రెడ్డి. 2 సార్లు ఆయన టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా పనిచేశారు. సో, ఆయన హయాంలోనే దీనికి ఫ్రేమ్ వర్క్ జరిగింది. తిరుమల కల్తీ వ్యవహారానికి. ఈరోజు అప్పన్నతో నాకు సంబంధం లేదు. ఓన్లీ 14-18 వరకు మాత్రమే అప్పన్న నాతో పీఏగా పనిచేశాడని ఆయన చెప్తున్నప్పటికీ, ఈరోజు అప్పన్న వాడుతున్న నంబర్ అది సుబ్బారెడ్డిదే. అది ఆ నంబరు మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఈరోజు సుబ్బారెడ్డికి పాపం ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. అప్పన్నతో నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు సుబ్బారెడ్డికి సంబంధించి
అప్పన్నతో దిగిన ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫోటోలు అన్నీ కూడా మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే ఇంకొక రీజన్ ఏంటంటే, అప్పన్న ఏ నెంబర్ అయితే వాడారో, ఆ నెంబర్ మీద సుబ్బారెడ్డి గతంలో అవిశ్వాసం నోటీస్ బీజేపీ మీద అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు ఆ రోజున. ప్రత్యేక హోదా కోరుతూ, రాష్ట్ర విభజన హామీల మీద. ఆ లెటర్ హెడ్ మీద కూడా సుబ్బారెడ్డిని వాడిన నెంబర్ ఇదే. సో, ఇవన్నీ కూడా బయటకొస్తుంటే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఇవన్నీ డైజెస్ట్ కావట్లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డికే వాయిస్ ఉండట్లా. సో, ఇలాంటి సందర్భంలో తాను చేసిన పాపాల పుట్ట మరి ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆదేశాలతో ఆయన చేశారో గానీ, ఆ పాపాల పుట్ట ఒక్కొక్కటిగా పగిలి బయటకొస్తా ఉంది ఈ రోజున. అందుకే జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడా గూడా ఏమీ జరగలేదు అడల్ట్రేషన్ అని చెప్తా ఉంటే, సుబ్బారెడ్డి మీడియా ముందుకొచ్చి ఈ రోజున కేవలం లోకల్ మీడియాతో గాదు, అటు నేషనల్ మీడియా వచ్చి పాపం ఆయన ముందు మైక్ పెట్టినా అడల్ట్రేషన్ జరిగిందని పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ క్లియర్‌గా సుబ్బారెడ్డి ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. ఆయనకి సెంటిమెంట్ ఉంది. ఆయనకి హిందూ ధర్మం అంటే అభిమానం ఉంది. అందుకని ఈరోజు ఆయన బయటపడిపోయి ఎక్కడికక్కడ తాను చేసిన తప్పుకి ఆయన పశ్చాత్తాపపడతా ఉన్నారు. ఆయన మాటలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రిగ్రెట్ అవుతా ఉన్నారు సుబ్బారెడ్డి అనేది మనకు అర్థమవుతా ఉంది. అయితే అప్పుడే ఒక వీడియో వచ్చింది సుబ్బారెడ్డిది. ఎప్పుడైతే ఆయన టీటీడీ బోర్డ్ చైర్మన్ కొత్తల్లో శ్రీవాణి సేవల ఇంకో 2000 ఎయండి, మామూలు శుభదం దర్శనాల ఇంకో 4000 పడేయండి. అట్లా చాలా దారుణంగా ఆయన టికెట్ల గురించి, రేట్ల గురించి మాట్లాడారు. ఆ ఒక వీడియో తప్ప పాపం మిగతా అంశాల్లో మాత్రం ఆయన కొంత హుందాగానే ప్రవర్తించారని అనుకోవాలి. కానీ మరి ఇది సుబ్బారెడ్డికి తెలియకుండానే జరిగిందంటే ఎవరు నమ్మరు. అందుకే ఈరోజు ఆయన పశ్చాత్తాపం. ఆయనకి తెలిసే జరిగింది. ఈరోజు మొత్తం పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితే డైరెక్ట్‌గా చెప్తా ఉంది అప్పన్న ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఆయన సుబ్బారెడ్డి పిఏ అని చెప్పేసి. ఈరోజు నేషనల్ మీడియా కూడా దాన్నే ఫోకస్ చేస్తూ ఉంది. ఈరోజు అడ్డంగా సుబ్బారెడ్డి ఇరుక్కుపోయారు. మరి ఆయన మీద ఎవరిదైనా ప్రెజర్ ఉందా అనేది మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి ఉంది. అందుకే పాపం సుబ్బారెడ్డికి థ్రెట్ ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది ఆ పార్టీ నుంచి. అయితే గతంలో తను ప్రత్యక్ష రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసుంటే, టీడీపీ వైపు వెళ్లకుండా ఉంటుంటే ఈ బాధ ఉండేది కాదేమో. సో, అక్కడికి వెళ్లారు. ఆయనకు అవకాశం వచ్చింది. తాను డైరెక్ట్‌గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇంత పశ్చాత్తాపపడతా ఉన్నా, ఆయనకి ఇంత రిగ్రెట్ అవుతా ఉన్నా, ఆయనకి పాపం ఆయన ముఖంలో మనకు అది కనిపిస్తూ ఉన్నా, ఇదంతా కూడా వైఎస్ఆర్‌సీపీకి నెగిటివ్‌గా మారుతోంది. క్వైట్ ఆపోజిట్‌లో ఉన్నాయి వైవి సుబ్బారెడ్డి చెప్పే స్టేట్మెంట్. అంటే జగన్మోహన్ రెడ్డినే ఎదిరించేదాకా సుబ్బారెడ్డి వెళ్తా ఉన్నారు. ఈ విషయంలో మనకు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి మాటని టాప్ టు బాటమ్ ఆ పార్టీలో డినై చేసేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అలాంటిది ఈరోజు అబ్బాయి ఒకటి చెప్తుంటే బాబాయ్ ఇంకోటి చెప్తా ఉన్నాడు. ఈరోజు సుబ్బారెడ్డికి అర్థమైపోయింది తాను నిండా మునిగిపోయాను అనేది. ఒక్కొక్కరుగా శ్రీవారిని టచ్ చేసిన ఎవరైనా సరే, అటు పరకామణిలో రవికుమార్ కానీ, అదేవిధంగా చూస్తే ఈరోజు మధ్యలో బోలేబాబు డైరీని తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసిన వాళ్ళు కానీ అందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మొత్తం బయటికి కక్కేస్తూ ఉన్నారు, పశ్చాత్తాపడతా ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ చూసిన తర్వాత ఈయన కూడా రియలైజేషన్ వచ్చినట్టు ఉంది. సో, ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి తీరు మీద ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. సో, మొత్తానికైతే ఈ పశ్చాత్తాపం సుబ్బారెడ్డిని సేవ్ చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.